గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఇంతకుముందు క్లాస్లో మనం దశాంశ సంఖ్యల గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు దశాంశ సంఖ్యల సంకలనం, వ్యవకలనం గురించి నేర్చుకుందాం. ఓకే, చూడండి, ఇక్కడ ఒక ఉదాహరణ లెక్క తీసుకున్నాం. చూడండి, 221.85 ప్లస్ 37.10 అని ఇప్పుడు ఈ రెండు సంఖ్యల్ని మనం కలపటం ఏ విధంగా కలుపుతాం ఒకసారి చూడండి. ముందుగా ఇక్కడ మొదటి ఇచ్చిన సంఖ్యని రాసుకున్నాను, 221.85. దాని కింద మరి 37.10 అనే నెంబర్ని వేసుకోవాలి. అయితే ఇక్కడ దశాంశ సంఖ్యలు మనం ఒకదాని కింద ఒకటి వేసుకునేటప్పుడు మీరు గమనించవలసిన ముఖ్య విషయం ఏమిటంటే, దశాంశ బిందువు కింద కరెక్ట్గా దశాంశ బిందువు వచ్చేటట్లుగా ఆ నెంబర్లు వేసుకోవాలి. చూడండి, ఇక్కడ దశాంశ బిందువు నిబ్బరంగా ఈ దశాంశ బిందువు వచ్చేటట్లు వేసుకున్నాం. దాని నుంచి మనం ఎడమవైపుకి ఉన్నటువంటి అంకెల్ని అలాగే కుడివైపుకు ఉన్న అంకెల్ని వరుసగా వేసుకుంటాం. ఇప్పుడు ఈ రెండింటిని కలపడం చూడండి. 5 0 కలిపితే 5, 8 1 కలిపితే 9. మరి దశాంశ బిందువు నిబ్బరంగా మనం దశాంశ బిందువు పెట్టుకోవాలి, పాయింట్ పెట్టుకున్నాం. 1 7 కలపండి 8, 2 3 కలిపితే 5. తర్వాత ఇక్కడ 2 ఉంది, కింద ఏమి లేదు కాబట్టి 2 ఇక్కడ వస్తుంది. అంటే ఎంత వచ్చింది ఇక్కడ మనకి? 258.95. అలాగే ఇంకో లెక్క చూడండి, ఇక్కడ 0.255 ప్లస్ 5.30 ఈ రెండింటిని కలపడం. ముందుగా మొదటి ఇచ్చిన నెంబరు 0.255ని ముందు వేసుకున్నాం. వేసుకున్న తర్వాత దాని కింద 5.30 వేయాలి. మరి దశాంశ బిందువు కింద దశాంశ బిందువు వచ్చేటట్లు వేసుకోవాలి కాబట్టి చూడండి, ఇక్కడ 0 కింద 5 వేసుకున్నాం, దశాంశ బిందువు నిబ్బరంగా దశాంశ బిందువు వేసుకున్నాం, తర్వాత 30 వేసుకున్నాం. ఇప్పుడు ఈ రెండు అంకెల్ని కలపటం. అయితే ఇక్కడ మనకి దశాంశ బిందువు తర్వాత కుడివైపున ఎన్ని అంకెలు? 2 ఉన్నాయి. ఈ పై నెంబర్లో 3 అంకెలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి ఈ 2 అంకెల తర్వాత 3 అంకె లేదు కాబట్టి ఇక్కడ దాని ప్లేస్లో మనం 0 పెట్టుకోవచ్చు. కలపండి వీటిని. 5 0 కలిపితే 5, అలా 5కి 0 కలిపితే 5, 2 3 కలిపితే 5. దశాంశ బిందువు నిబ్బరంగా దశాంశ బిందువు పెట్టాను. 0కి 5 కలిపితే 5. ఎంత వచ్చింది నెంబర్ ఇక్కడ? 5.555. మరి ఈ విధంగా మనం దశాంశ సంఖ్యల్ని కలుపుతాం అన్నమాట. తర్వాత ఇంకో ప్రాబ్లం చూడండి, 39.70 మైనస్ 6. మరి తర్వాత ఇంకో ప్రాబ్లం చూడండి, 39.70 మైనస్ 6.85. ఇప్పుడు రెండు దశాంశ సంఖ్యల్ని తీసివేయాలి, వ్యవకలనం. ఇందాట్లో ముందు మొదటి నెంబర్ని వేసుకున్నాం, ఇక్కడ 39.70, దాని క్రింద 6.85 వేసుకోవాలి. సేమ్ ఇందాట్లాగే దశాంశ బిందువు నిబ్బరంగా దశాంశ బిందువు వచ్చేటట్లుగా వేసుకున్నాం. ఇప్పుడు ఈ నెంబర్ని తీసివేయటం చూడండి. ఇక్కడ తీసివేత అనేది ఇప్పుడు కూడా మనం ఇటువైపు నుంచి చేయాలి, కుడివైపు నుంచి మొదలు పెడతాం కదా. 0లోంచి 5 తీయాలి. 0లోంచి 5 తీయగలమా? తీయలేం కాబట్టి పక్క నుంచి అప్పు తెచ్చుకోండి. ఒక నెంబర్ని ఒకటి అప్పు తెచ్చుకుంటాం. 1 అంటే 10. మరి 10లోంచి 5 తీస్తే ఎంత? 5. మరి ఇక్కడ నుంచి ఒకటి అట్టుకెళ్ళిపోయాం కాబట్టి ఇక్కడ ఎంత ఉంటుంది? 6 ఉంటుంది. మరి 6లోంచి ఏమి తీయగలమా? తీయలేం. అప్పుడు మళ్ళీ ఏం చేయాలి? ఇక్కడ నుంచి ఒకటి అప్పు తెచ్చుకోవాలి. 1 అంటే 10. 10ని మరి ఇక్కడ ఇందాక ఎంత ఉంది? 6 ఉంది, అంటే 16 అవుద్ది ఇక్కడ. మరి 16లోంచి 8 తీసేయండి. 16లోంచి 8 తీస్తే 8. ఇక్కడ పాయింట్ నిబ్బరంగా పాయింట్ పెట్టుకుంటాం. మరి ఇందాక ఒకటి పట్టుకెళ్ళిపోయాం కదా, ఇక్కడ 9లోంచి ఒకటి పట్టుకెళ్ళాం, అప్పు ఇంకెంత ఉంటుంది? ఇక్కడ 8 ఉంటుంది. మరి 8లోంచి 6 తీసేస్తే 2. ఇక్కడ 3 ఉంది, 3 కింద దించుకుంటాం. అంటే ఎంత వచ్చింది? 32.85. ఈ విధంగా మనం వ్యవకలనం చేస్తాం. అలాగే ఇంకో ఉదాహరణ చూడండి, 290.75 మైనస్ 25.975. ఈ రెండు నెంబర్ని ఒక దాంట్లోంచి ఒకటి తీసివేయాలి. ముందుగా మొదటి నెంబర్ వేసుకున్నాం, 290.75. దాని క్రింద రెండో నెంబర్ని 25.975. చూడండి ఎలా వేసినా ఒకసారి అబ్జర్వ్ చేయండి. దశాంశ బిందువు నిబ్బరంగా దశాంశ బిందువు వచ్చేటట్లు వేసుకున్నాం. కుడివైపున ఇక్కడ 2 స్థానాలు ఉన్నాయి, 7 5. మరి రెండో నెంబర్లో కుడివైపున ఎన్ని ఉన్నాయి? 3 స్థానాలు ఉన్నాయి, 9 7 5.
మరి ఇక్కడ పైన 3 స్థానాలు లేవు కాబట్టి కుడివైపున ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ లేని స్థానం ప్లేస్లో మనం ఏం పెట్టుకోవచ్చు, 0 పెట్టుకోవచ్చు. సో ఇక్కడ 0 పెట్టినట్లయితే ఇప్పుడు తీసేది చూడండి, 0లోంచి 5 తీయలేం, ఇక్కడ నుంచి అప్పు తెచ్చుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ అప్పు తెచ్చుకుంటే ఇది 10 అవుతుంది. మరి 10లోంచి 5 తీసేస్తే 5. ఇక్కడ ఎంత ఉంటుంది, ఇక్కడ 4 ఉంది. మరి 4లోంచి 7 తీయగలమా, తీయలేం. మళ్ళీ ఇక్కడ నుంచి అప్పు తెచ్చుకోండి, 1 అంటే 10, 10 4 14, 14లోంచి 7 తీస్తే 7. ఇక్కడ ఎంత ఉంటుంది, 6. మరి 6లోంచి 9 తీయలేం, మరి ఇక్కడ నుంచి అప్పు తెచ్చుకోవాలి. పక్క స్థానానికి వెళ్ళాం, ఇక్కడ 0 ఉంది. ఇక్కడ నుంచి కాకుండా మళ్ళీ తన పక్క స్థానం ఇక్కడికి వెళ్ళండి, 9. 9లోంచి ఒకటి అప్పు తెచ్చుకుంటాం ఇక్కడికి, అంటే ఎంత అవుతుంది, ఇక్కడ 10 అవుతుంది. మళ్ళీ ఈ 10లోంచి ఇక్కడికి ఒకటి అప్పు తెచ్చుకున్నప్పుడు ఎంత అవుతుంది, ఇక్కడ 9 అవుతుంది. ఇక్కడ 16 అవుతుంది. మరి 16లోంచి 9 తీసేస్తే ఎంత, 7. దశాంశ బిందు నిబ్బరంగా దశాంశ బిందు పెట్టుకోండి. మరి ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ దాకా 9. 9లోంచి 5 తీసేస్తే 4. మరి ఇక్కడ ఎంత ఉంటుంది, ఇక్కడ నుంచి ఒకటి అప్పట్టుకెళ్ళాం కదా, ఇక్కడ 8 ఉంటుంది. సో 8లోంచి 2 తీసేస్తే 6. ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ 2. సో ఎంత వచ్చింది, ఇక్కడ 264.775. అర్థమైందా? చూడండి ఇంకొక ప్రాబ్లము. ఒక సమద్విబాహు త్రిభుజంలో 2 సమాన భుజాల పొడవులు 3.5 సెంటీమీటర్లు మరియు మూడో భుజం పొడవు 2.5 సెంటీమీటర్లు అయినా త్రిభుజం చుట్టుకొలత ఎంత? చూడండి ఇక్కడ త్రిభుజ భుజాలు వరుసగా మనం త్రిభుజంలో ఎన్ని భుజాలు ఉంటాయి, 3 భుజాలు ఉంటాయి కదా. మరి 3 భుజాల్లో 2 భుజాల కొలతలు సమానం అని ఇచ్చాడు. ఆ సమాన కొలతలు ఎంత, 3.5 సెంటీమీటర్లు. కాబట్టి 2 భుజాల కొలతలు 3.5 సెంటీమీటర్లు, 3.5 సెంటీమీటర్లు. మూడో భుజం కొలత 2.5 సెంటీమీటర్లు. ఇప్పుడు త్రిభుజం చుట్టుకొలత అంటే ఏంటి, త్రిభుజంలో 3 భుజాల పొడవుల మొత్తాన్నే చుట్టుకొలత అంటాం కదా. కాబట్టి త్రిభుజం చుట్టుకొలత అంటే ఇప్పుడు ఈ 3 భుజాల పొడవులు కలపాలన్నమాట. 3.5 సెంటీమీటర్లు ప్లస్ 3.5 సెంటీమీటర్లు ప్లస్ 2.5 సెంటీమీటర్లు. చూడండి ఇప్పుడు ఇక్కడ ఈ 3 అంకెల్ని కలపాలి. ఇప్పుడు ఇక్కడ పక్కన రాస్తున్నాం చూడండి, ఇక్కడ 3.5 మళ్ళీ 3.5 2.5. ఇప్పుడు 3 నెంబర్ని కలుపుతాం చూడండి. 5 5 కలిపితే 10, 10 5 కలిపితే 15కి 5 వేసుకుంటాం, ఇంకా 1 ఉంది ఇక్కడ వేసుకుంటాం. మరి పాయింట్ నిబ్బరంగా పాయింట్ పెట్టుకుంటాం కదా. 1 3 4, 4 3 7, 7 2 9. అంటే మొత్తం ఎంత వచ్చింది, 9.5. కాబట్టి త్రిభుజం చుట్టుకొలత ఇక్కడ ఎంత వేసుకోవాలి మనం, 9.5 సెంటీమీటర్లు. ఈ విధంగా మనం దశాంశ సంఖ్యలను కలపచ్చు అనమాట. దీని మీద కొన్ని లెక్కలు ఇస్తాను, మీరు చేయండి.